బీజేపీ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఈరోజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఉన్నారు. సార్, పెద్ద ఎత్తున కృష్ణరాజు గారి కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఏంటి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు మరి యావత్ భారతదేశం కూడా అభిమానించేటువంటి నటుడు శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు గారి 84వ జయంతి ఈ రోజున. ఆయన జయంతి సందర్భంగా ఇవాళ మొగల్తూరు గ్రామంలో పెద్ద ఎత్తున ఈ రోజున పెద్ద ఎత్తున మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే షుగర్ వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా షుగర్ వ్యాధికి సంబంధించి ఒక యూకే నుంచి వచ్చినటువంటి డాక్టర్ యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో కృష్ణరాజు గారి యొక్క సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు అదేవిధంగా వారి ముగ్గురు కుమార్తెల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మొగల్తూరు గ్రామంలో ఈ మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా యూకే నుండి డాక్టర్ వేణు గారు దాదాపు అబుదాబి నుంచి, బొంబాయి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఒక 30 మంది డాక్టర్లు ఇవాళ మొగల్తూరు గ్రామంలో ఉండి ఇవాళ అవసరమైనటువంటి పరీక్షలు చేస్తూ ఉచితంగా మందులు ఇస్తూ అవసరమైన వారికి సర్జరీలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఏదైతే షుగర్ వ్యాధి తీవ్రత కారణంగా స్పర్శ కోల్పోయినటువంటి వ్యక్తులకు పుండ్లు ఏర్పడడం, కాళ్ళు, వేళ్ళు, అరిపాదాలు కట్ చేయడం వంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరం లేకుండా ముందు ఒక చిన్న కత్తిరితో కోతలు లేకుండా ఒక చిన్న సూదితో దాన్ని కట్ చేయడం ద్వారా, దాన్ని నివారించడం ద్వారా ఒక టెక్నాలజీని, అద్భుతమైనటువంటి టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్నటువంటి డాక్టర్ వేణు గారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఈ క్యాంప్ జరుగుతూ ఉంది. కృష్ణరాజు గారు జీవించి ఉన్నంత కాలంలో ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేటువంటి విషయం. ఆయన ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా భీమవరంలో మెగా హెల్త్ క్యాంపుని ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు. మరి ఆయన మరణానంతరం ఏదైతే ఆయన జీవించున్నంత కాలంలో దేనికైతే ప్రాధాన్యత ఇచ్చారో ఈ హెల్త్ క్యాంప్స్ అనేటువంటి దానికి ఇవాళ వారి కుటుంబ సభ్యులు శ్యామలాదేవి గారు, వారి ముగ్గురు కుమార్తెలు కూడా మరి ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా ఈ విధంగా మొగల్తూరులో పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించడం అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా అదృష్టం అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. హెల్త్ క్యాంప్కి పోలవరం, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా కాదు, ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యాంప్కి పోలవరం ప్రాజెక్టు నుండి దాదాపు 280 కిలోమీటర్లు, ఇటు శ్రీకాకుళం జిల్లా నుండి, ఇటు ఒంగోలు జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ ఈ క్యాంపు విషయం తెలుసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి విషయాన్ని మేము స్వయంగా గమనించాం. దీని ఆధారంగా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ అవసరం ఉన్నది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒక నెల 15 రోజుల కాలంలో ఇప్పుడే శ్యామలాదేవి గారితో మాట్లాడడం జరిగింది వారి కుటుంబంతో. ఇటువంటి క్యాంపుని, మెగా శిబిరాన్ని భీమవరంలో కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మేమందరూ కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన ఆశయాన్ని ముందుకు కొనసాగించవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నది కాబట్టి అతి త్వరలోనే భీమవరాన్ని కూడా ఈ రకమైనటువంటి మెగా శిబిరాన్ని నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. కృష్ణరాజు గారు అంటే బీజేపీకి ఒక ఐకాన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆవిడ భార్య శ్యామలాదేవి గారు కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా జరుగుతుంది. నర్సాపురం పార్లమెంట్ నుంచి బీజేపీకి ఏమన్నా టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? మీరు ఆమెను పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తారా? ఆవిడని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తాం. ఆవిడ పార్టీలో చాలా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా గతంలో పాల్గొన్నారు. కృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా ఉన్నటువంటి సమయంలో ఈవిడ కూడా సర్వీస్ యాక్టివిటీలో ప్రజలకు సర్వీస్ చేసేటువంటి విషయంలో చాలా ముందుండేటువంటి వ్యక్తి. ఎన్నికల సందర్భంలో
ఆయనతో పాటు సమానంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, బీజేపీ అభిమాని, కేంద్ర నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. తప్పనిసరిగా వారి బీజేపీలోకి వస్తే స్వాదరంగా ఆహ్వానిస్తాం. కృష్ణరాజు గారి కుమార్తె కూడా ఉన్నారు. మేడం, ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు తెలంగాణ బార్డర్ నుంచి కూడా వచ్చారు, పోలవరం నుంచి కూడా వచ్చారు ఈ హెల్త్ క్యాంప్కి. నిజంగానే పెద్ద చరిత్రలో పెద్ద హెల్త్ క్యాంప్ అనే చెప్పాలి. ఏ విధంగా ఉంది మేడం మీకు? చాలా ఆనందంగా ఉంది మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మందే వచ్చారు. ఎంతమంది వచ్చినా అందరికీ మేము చూసి వైద్యం చేయించే పంపుతాం. అంటే ఇలాంటి ఇంకా మెడికల్ క్యాంపులు ఇంకా కొనసాగించాలనుకుంటున్నారు మేడం? తప్పకుండా. ఇప్పుడు చేసిన మెడికల్ క్యాంప్ కూడా మేము జస్ట్ వాళ్ళని చూసి పంపించేయట్లేదు, అందరిది డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ మేము వేణుగారు కలిపి ఈ పేషెంట్స్ని అడాప్ట్ చేసుకున్నట్టే. ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళు చూసి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ అయ్యేటట్టు చూస్తాం. శ్యామలాదేవి గారు కూడా చెప్పారు నిన్న, మీ సహకారం కూడా చాలా ఉందని. మీరు ఎంతవరకు సహకరిస్తున్నారు మేడం దానికి? అంటే ముందు నుంచి డాడీ చెప్పిన దగ్గర నుంచి నేనే చూసుకుంటున్నాను అంతా. సో ఈ క్యాంప్ ఆర్గనైజేషను, లండన్ డాక్టర్స్తో కోఆర్డినేషను అన్నీ నేనే చూసుకున్నాను. అంటే మీ మదర్ శ్యామలాదేవి గారిని ఇక్కడ రాజకీయంగా ఒక ఎంపీగా చూడాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు మేడం? అది ఇందాక మమ్మీ కూడా చెప్పారు, ప్రజలు ఏం కోరుకుంటే అదే అని. నేను కూడా అదే చెప్తాను. అంటే మేడం, మీ సేవలు ఇక్కడ ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. మీరు మొగల్తూరు ప్రాంతం కావచ్చు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలో కావచ్చు, మీ కృష్ణరాజు గారు ఆశయాలు ఇంకా నెరవేరాలంటే వారి కుటుంబం నుంచి ఎవరొకరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సేవలు అయితే ఆరు ఎప్పుడూ చేశారు. మేము ఆయన చూసి నేర్చుకొని మేము కూడా ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఇదేమన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నా, మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా సేవలు ఈ విధంగానే కొనసాగితే ఒకవేళ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తాం కూడా. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కూడా చెప్తున్నారు, మేము సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం, వస్తే నిజంగానే ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తాం, గెలిపించుకుంటామని కూడా చెప్తున్నారు. ఇదే రీతిలో వైసీపీ కూడా అదే రీతిలో చెప్తుంది. అయితే శ్యామలాదేవి గారు మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాటీవీ నర్సాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.